ఇప్పుడు మీరు ఫ్యూచర్ సిటీ అంటున్నారు, ఉన్న సిటీకే దిక్కు లేదు, ఫ్యూచర్ సిటీ యా సిటీ దిక్కు లేదు, యా ఉన్న సిటీ దిక్కు లేదు, హైదరాబాద్కే దిక్కు లేదు, ఇంకా ఫ్యూచర్ అంటే సిటీ. హైదరాబాద్కి ఏం జరిగిందని నిన్న మొత్తం ఎంజీబీఎస్ వరదలో మునిగిపోయింది, మీ నిర్లక్ష్యం వల్లనే మునిగిపోయింది అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. అవునా? ఉస్మాన్ సాగర్ లో, గండిపేట సాగర్ లో, హిమాయత్ నాగ్ సాగర్ లో మీరు ఎందుకు నీటిని ఆపారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు ఆయన. గేట్లు ఎత్తేసినావు అంటున్నాడు. ఎందుకు సడన్ గా గేట్లు ఎత్తేసారని చెప్పి నేను ఒకటి అడుగుతా, ఈ సందర్భంగా గతం రోజులు గుర్తు చేసుకోవాలి. మున్సిపల్ ఎన్నికలు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి సమయంలో, గతంలో 2019 అనుకుంటాను, 20లోనో జరిగినట్టు ముందు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. ఆ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్లో 1200 కాలనీల కన్నా ఎక్కువగా మునిగిపోయాయి. మరి అప్పుడు మీరు నిర్లక్ష్యమా? మీరు గేట్లు ఎత్తేసారా? ఎందుకు నీట మునిగినాయి? ఎందుకు నిరాశ్రయులు అయిపోయినాయి? ఎంతమంది చిన్న చిన్న ఇండ్లు, గుడిసెలు కొట్టుకొని పోయినాయి. ప్రతి ఒక్క వస్తువు వాళ్ళ ఇంట్లో తడిచిపోయి వాళ్ళు నిరాశ్రయులు అయిపోయి అసలు మొత్తానికే సర్వం కోల్పోయినటువంటి వాళ్ళకి 10,000 రూపాయలు, ఇంటికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పడం అనేది మీరు చేసినటువంటి నిర్లక్ష్యమా, లేక మీరు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి గేట్లు ఎత్తేసి వాళ్ళకి 10,000 ఇచ్చి వాళ్ళ ఓట్లు కొనుక్కుందామని చేశారా అని నేను అడుగుతున్నా. ఈరోజు గతం గుర్తు చేసుకోవాలి. గతం గుర్తు చేసుకొని నిజంగా ఒకవేళ నువ్వు అప్పుడు తప్పు చేసింటే ఈరోజు మా మీద అంటున్నావు. నీకు ఆ ఉద్దేశమే లేకపోతే ఎలా అంటావు? ఈరోజు నువ్వు చేసింది అందరూ నువ్వు చేసినట్టు అందరు చేస్తారని ఎట్లా అనుకుంటావు? అంటే నీ కడుపులో ఆ విషయం ఉంది, నీ కడుపులో ఆ కుళ్ళు ఉంది, నీ కడుపులో అలాంటి దొంగ రాజకీయం వేషాలు ఉన్నాయి కాబట్టి పచ్చకామరలో వచ్చినోనికి అంతా లోకం పచ్చగా కనబడుతుందంట. మరి 5 ఏళ్ల క్రితం వచ్చినటువంటి వరదలు హైదరాబాదుని తడిచి ముత్తెత్తేసి ఇండ్లల్లోకి ఎవరూ పోకుండా పడవలేసుకొని పోయినటువంటి రోజును గుర్తు చేసుకుంటే, ఆ రోజు నువ్వు వాంటెడ్లీ గేట్లను ఎత్తేసినావు. కేటీఆర్ నువ్వు ఎత్తేసినావని ఈరోజు ఒక ఐటీ శాఖ మంత్రిగా ఉండడమే కాకుండా మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా ఉండి నీ నిర్లక్ష్యం వల్ల 2,000 దగ్గర 2,000 ఇండ్ల 1,200 కాలనీలు 1,200 కాలనీలు నీట మునిగిపోవడానికి నువ్వే కారణమని ఈరోజు డైరెక్ట్గా ఒప్పుకున్నావు. కాబట్టి నువ్వు చేసిన పాపం పనులు అందరూ చేస్తారు అనుకోవద్దు. ఏదైతే గ్రూప్ 1 విద్యార్థులకి నువ్వు ఏటేయబోయినావో, పిల్లల భవిష్యత్తుని నువ్వు తాకట్టు పెట్టాలనుకున్నావో, పిల్లల తల్లిదండ్రుల్ని మనోభావాలకు గురి చేయాలనుకున్నావో, ఒక తండ్రి మాట్లాడిండు, నేను బయటికి పోతే నా కొడుకు కష్టపడి చదివి పాస్ అయితే నువ్వు మీరన్న మాటలకి లంచం ఇచ్చి నీ కొడుకు ఉద్యోగం కొనుక్కుంటున్నా అని పక్కింటోళ్ళు హేళన చేసినప్పుడు నా గుండె కోత, నా బాధ ఏం జరిగిందో అని నాకు మాత్రమే తెలుసు ఆ బాధ అని ఒక తండ్రి చెప్పుకున్నటువంటి ఆవేదనను చూస్తూ ఉంటే, ఇవన్నీ నువ్వు కుట్రపూరితంగా గతంలో చేశావు కాబట్టి అందరూ అలాగే చేస్తారనేది నీ కడుపులో ఉన్నటువంటి కుళ్ళు. గతంలో మీరు నోటిఫికేషన్లు వేయకపోవడం, 2011లో మేము నోటిఫికేషన్లు వేసి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నియామకాలు 2018లో 7 ఏళ్ల భవిష్యత్తును కోల్పోయినరు. ఆ రోజు ఎవరైతే నియామక పత్రాలు 18లో అనుకున్నారో, గతంలో 2011లో వచ్చినటువంటి రిజల్ట్ తర్వాత, నోటిఫికేషన్ల తర్వాత 2018లో నియామకాలు చేసినాం అంటే 7 ఏళ్ళు వాళ్ళ ఉద్యోగాల జీతాలు పోయినాయి, 7 ఏళ్ళలో వాళ్ళ ఎలిజిబిలిటీ పోయింది. అవన్నిటికీ నువ్వే కారణం కదా. ఈరోజు ఒప్పుకుంటున్నావా కేటీఆర్? అంటే నువ్వు తప్పు చేసినావు, గతంలో పదే తప్పు చేసినావు కాబట్టి అదే మాట నీ కడుపులో నుంచి వస్తుంది. అదే దిల్మే అయితే బాహారాత అన్నట్టు లోపల ఉన్నదంతా బయటికి కక్కుతున్నావు కదా.